మతం గొప్పది, మా మతం గొప్పదని నడుచుకోవడం కన్నా మతం కన్నా మానవత్వం గొప్పదని తెలుసుకోండి. ఏ భగవంతుడు కూడా ఏ మతంలో కూడా ఏ బుక్లో కూడా మతాలను ద్వేషించమని బుక్లో రాయలేదు. అది బైబిల్ అవ్వచ్చు, ఖురాన్ అవ్వచ్చు, భగవద్గీత అవ్వచ్చు. మనుషులను ప్రేమించమని ప్రతి భగవంతుడు చెప్పారు. మనిషిని మనిషిగా ప్రేమించినప్పుడు, గౌరవించినప్పుడు నీకు మతంతో పని ఏముంటుంది? మనిషి ఆకలితోని ఆపదలో ఉన్నప్పుడు రక్షించి ఆదుకో. నిన్ను కన్నా తల్లిదండ్రులు కానీ నిన్ను పుట్టించిన భగవంతుడు కానీ నిన్ను చూసి సంతోషపడతాడు. మతం అనే ముసుగులో మానవత్వం కోల్పోయి మనుషులను దూరం చేసుకోకండి. నువ్వు మనిషిగా పుట్టావు, మనిషిగా పోతావు. ఈ మధ్యలో వచ్చి మతం అనేది ఏది కూడా నీతో రాదు. మనం అందరం హిందూ మతానికి చెందిన వాళ్ళం, హిందూ బిడ్డలం, ఆ భరతమాత బిడ్డలం అని ఇప్పుడు కూడా మర్చిపోకండి. ద్వేషించడం, దూషించడం, దోచుకోవడం మానేసి మతాల కన్నా మనుషుల్ని ప్రేమించండి. ఒకప్పుడు ఇవేవి ఉండేవి కాదు, 4 వర్ణాలే ఉండేవి: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యస్, శూద్రులు. ఇప్పుడు అనేక రకాల కులాలు వచ్చాయి. మతం అనే ముసుగులు, కులం అనే పిచ్చితో మనుషులను దూరం చేసుకోకండి. రోడ్డు మీదకి వెళ్ళి పొరపాటుగా పడిపోతే నేను ఎత్తడానికి అనేక రకాల చేతులు వస్తాయి. అందులో ఏవి కూడా నీ మతం, నీ కులం అని చూడదు. మానవత్వం అనే కులం, భారతీయులనే భావం తప్ప ఇంకేమీ నీ దగ్గరికి రావు.